అలా కాదు. ఇంట్లో ఉన్నంత వరకు ఆడపిల్లనేమో చాలా ప్రేమగా చూస్తారు. పెళ్లి చేసిన తర్వాత ఏంటంటే ఇంకా అది వాళ్ళు పక్కకి వెళ్తున్నట్టు. లేదన్న, మా ఇంట్లో ఎప్పుడు అట్లా డిస్టింగ్విష్ ఎప్పుడు చేయలేదన్న. ఉమ్, ఇప్పుడు మా జార్జ్ పెద్దనాన్న కొడుకులు ఉన్నారు, సునీల్ అన్న, ఉమ్, అనిల్ రెడ్డి, ఉమ్, జగన్ రెడ్డి, ఉమ్, నేను, సునీత, అందరం సమానంగానే ఉండేవాళ్ళం అన్న. ఉమ్, అట్లా ఆడపిల్లలు కదా అని ఎప్పుడు ఎవరు కూడా తక్కువ చేయలేదన్న. ఉమ్, మా ఇంట్లో ఎప్పుడూ ఆ కల్చర్ లేదు. ఉమ్. అందరు కలిసే బాగా ఉండేవాళ్ళ. యా యా. ఉమ్. కానీ ఇప్పుడు ఇక్కడ సందర్భం వచ్చింది కనుక డాక్టర్ సునీత గురించి. కానీ పాపం ఆవిడ పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది ఒక రకంగా ఇప్పుడు. కానీ మీ బాబాయ్ ఆయన సొంత బాబాయ్ వాళ్ళ నాన్న ఎలా బాధ బాధ ఎట్లా అనిపించలా? ఆ, అంటే చంపటం కన్నా చంపిన తీరు అవునన్న. అది మామూలు వాళ్ళకే కొంచెం అట్లా అనిపిస్తుంది కదా. అవును. మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలా బాధపడ్డామన్న. ఉమ్, చాలా భయంకరం. ఉమ్, అసలు ఎవరికి జరగకూడదు. ఉమ్, ఇప్పటికే 2.5 years అయిపోయింది. ఉమ్, క్లోజర్ వస్తుందని అందరం వెయిట్ చేస్తున్నాం. ఉమ్. అసలు పులివెందుల అంటే ఇడుపులపాయ మీ సామ్రాజ్యం అది. అసలు అక్కడికి శత్రు దుర్భేద్యమైన ఆ ప్రాంతంలోకి ఎవరో వచ్చి ఆ సొంత ఇంట్లో అంటే అది ఎందుకో అసలు అది చాలా ఆడుగా లేదు. ఉందన్న, చాలా ఆడ్గా ఉంది. ఉమ్, బట్ వీఆర్ ఆల్ విత్ సునీ. నేనే కాదు, ఎంటైర్ వైఎస్ఆర్ కుటుంబం మొత్తం ఉమ్, సునీతకు, చిన్నమ్మకు తోడు ఉన్నాము. ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఉమ్. సునీత పెద్ద చిన్నదా? నాకంటే 17 రోజులు మాసాలు పెద్దది. రోజులేనా? రోజులు ఓ పెద్దది. అయితే అంత ఒకటి ఈక్వల్. ఓకే. అంటే ఆవిడకి అంటే నైతికంగా అవసరమైన అన్ని రకాల మద్దతు అవన్నీ ఫ్యామిలీ పర్టికులర్గా షర్మిల నుంచి వస్తుందని నాకు తెలుసు. కానీ ఇంతవరకు ఎప్పుడు బయట మాట్లాడలేదు అసలు మీరు. మాట్లాడడానికి ఏముందన్న, వేర్ ఇట్ మ్యాటర్స్ ఐ స్పోక్. నా కాన్సెప్ట్ ఒకటే అన్న, ఉమ్, ముఖ్యంగా బాధితులకు కాన్ఫిడెన్స్ ఇవ్వడం, భరోసా కల్పించడం అది ఇంపార్టెంట్. ఇప్పుడు వ్యవస్థ బాధ్యత, నా బాధ్యత. సొల్యూస్ ఉండాలి. ఆ. అందులో ఇట్లాంటి కేసులో చాలా ఎంపతి, చాలా సిన్సియారిటీ కూడా అవసరం. అవును, ఎంపతి ఉండాలి. ఆ. అందుకని నాకు చేతనైనంత ఐ బెన్ దేర్ ఫర్ హర్ ఇమోషనలీ. అఫ్ కోర్స్ నా చేతుల్లో ఏం లేదు నేను చేయడానికి. సో రాజకీయ ప్రస్థానం ప్రారంభించాలనుకున్నప్పుడు భర్తగా అనిల్ రియాక్షన్ ఏంటి? నాకేం అడ్డు చెప్పలేదన్న. హీ సెడ్ గో హెడ్. అనిల్ ఇస్ బేసికలీ ఎ వెరీ లవింగ్ హస్బెండ్ అన్న. కానీ ప్రొఫెషన్ వైజ్ హీ ఈజ్ అన్ ఇవాంజలిస్ట్ అండ్ హీ ఈస్ గుడ్ అట్ హిస్ జాబ్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిస్ వర్క్. కానీ రాజకీయాలు అయితే ఎప్పుడు జోక్యం చేసుకోవడానికి. అసలు మీ ఇద్దరు ఎప్పుడు లవ్లో పడ్డారు? ఎట్లా పడ్డారు అసలు? ఎక్కడ కలిసారు? ఎట్లా అసలు? ఒక దావాలో కలిసాం యాక్చువల్లీ. అవునా? మన హైదరాబాద్, సికింద్రాబాద్, అదే ఊరు బయట ఉంటాయి డాబాలు. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరు కలుస్తుంటే అతను వచ్చాడా? అతను వచ్చాడు, నేను వచ్చాను. ఒక దాబాలో కలిసాం. ఓకే. అప్పుడు చదువుకుంటున్నావు? అవును. ఇంకా అప్పటి నుంచి అడపదడప కలవటం, అప్పుడప్పుడు మాట్లాడుకోవటం. సో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఒక రకంగా. అట్లేం లేదన్న. అప్పుడే నాకేం లేదే, నాకైతే కాదు. మేబీ అందే అనిలే కలిసేవాడు. ఎవరు ముందు ప్రపోజ్ చేశారు? అనిలే. ఓకే. సో ఇంట్లో వెంటనే ఒప్పేసుకున్నారా? లేదన్న, నాన్న ఒప్పుకోలేదు. లేదు నాన్న, లేదు పాప, మన ఫ్యామిలీస్ వేరు, మన కల్చర్ వేరు, నువ్వు ఉండలేవు, వాళ్ళు బ్రాహ్మిన్స్, మనకి వాళ్ళకి అస్సలు సరిపోదు, నీకు ఇప్పుడు బాగా అనిపిస్తుంది కానీ తర్వాత తర్వాత తెలుస్తుంది. అలవాట్ల దగ్గర నుంచి అన్ని తేడాలే. అసలు నేను చికెన్ లేకపోతే కూర్చోలేను, టేబుల్ మీద కూడా ఉండను. నాకు నాన్ వెజ్ లేకపోతే కుదరదు. నువ్వు అనుకుంటున్నావు కానీ ఇంపాసిబుల్ అయిపోతుంది, నీ వల్ల చాలా గొడవలు వస్తాయి, నా మాట నువ్వు కుదరదు, ఇది వద్దు వద్దు అని చాలా చెప్పాడు. అలా అలా జరిగింది. సో పట్టుదలే నెగ్గింది. షర్మిల పట్టుదల, తండ్రి ప్రేమ
అంతే. ఉంది. సో తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా ఏ క్షణంలో అయినా సరే ఒక్క క్షణం రిపెంట్ అవ్వటం జరిగిందా? లేదన్న, కొన్ని ఆర్ గాడ్ డెస్టిన్డ్ అన్న.